సినిమా కెరీర్లో బాగా పీక్ టైం ఉన్నప్పుడు బాగా ఉచ్చదశ ఉన్నప్పుడు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళు? మొదటి నుంచి కూడా ఏ పని చేసినా ఇష్టపడి కష్టపడి చేయాలనేది నా పాలసీ అండి. బిజినెస్ చేసిన నాడు అలాగే చేశాను. అనుకోకుండా వచ్చిన తర్వాత ఇదే మనకి బిజినెస్, ఇదే మనకి కెరీర్, అది క్లోజ్ చేసి వచ్చావు కాబట్టి దీనిలో కూడా సిస్టమేటిక్గా ఉండాలి, ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయాలని చేసాను. బాగా చాలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చాయి, అన్నీ ఒప్పుకోలేము, అలా అని చెప్పి కాదనలేము. అలాంటి పరిస్థితుల్లో ఒక్కటే ఆలోచించాను నేను. నాకు 33వ సంవత్సరంలో నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటికి 33 ఏళ్ళు. నేను అనుకున్నది ఏంటంటే ఇంకో 17 సంవత్సరాలు, అంటే 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇక మనం రిటైర్ అయిపోవాలి. 50 తర్వాత కూడా మనం హీరోగా చేయటువంటి అనుకొని 17 ఏళ్ళే మన కెరీరు అనుకొని ఈ 17 ఏళ్ళలో మనం మ్యాక్సిమం వర్క్ చేయాలి. ఏ సినిమా వచ్చినా కూడా మంచి సినిమా అయినా ఏదైనా మనం ఒప్పుకోవాలి. సెకండ్ హీరో అయినా చేయాలి, హీరో అయినా చేయాలి అని అనుకొని అట్లా అన్ని సినిమాలు ఏదొచ్చినా చేసేవాడిని. ఒక స్టేజ్లో పీక్ టైంలో రోజు 3 షిఫ్ట్లు కూడా చేసి ఉండేవాడిని. 3 షిఫ్ట్లు కూడా. మార్నింగ్ 9 to 1 ఒకటి చేసేవాడిని, 2 to 9 ఒకటి చేసేవాడిని, మళ్ళీ 9 to 2. అప్పుడు వెళ్ళి 2 o'clock అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. అట్లా అంత ఎక్కువ చేశాను. అలా చేసిన వాళ్ళలో కృష్ణ గారు అందరికంటే టాప్, ఆయన తర్వాత నేనే టాప్. మేద్దరమే ఫ్రెండ్స్, మేద్దరమే అట్లా అని చేసేవాడు. 50 ఏళ్ళ తర్వాత సినిమాలకు అంటే హీరో పాత్రలకి ఎందుకు అంటే అప్పటికి మీరు ఆ టేస్ట్ అదంతా ఉండి ఇంకా చేయాలనే కోరిక కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి నేను సినిమాలో రాకముందు ఒక హీరో పేరు చెప్పను, ఆ హీరో గారు పాపం చాలా గ్యాప్ తర్వాత సినిమా లేట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యేటప్పటికి ఆయన హీరోయిన్తో డ్యూయెట్ పాడుతున్నాడు వాణిశ్రీ గారితో. అప్పుడు కొంచెం పొట్టాది పెరిగింది, సినిమాలు తగ్గేటప్పటికి పొట్ట పెరుగుతాయి కదా, ఇంట్లో కూర్చుంటే ఆయన డ్యూయెట్లో పాడతా ఇది చేస్తుంటే హాల్లో అందరూ హూట్ చేశారు. అది నాకు గుర్తుండిపోయింది మనసులో బాగా. ఎప్పుడు కూడా మనం ఒకరితో హూట్ చేయించుకునేసేదాకా మనం ఉండకూడదు. మనకు ముందే మనమే రిటైర్ అయిపోవాలి. 1 డే 50 ఏళ్ళు పూర్తి అవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అనౌన్స్ చేశాను, ఇక్కడి నుంచి నేను హీరోగా వేయదలుచుకోలేదు. నా సొంత సినిమాల్లో కూడా అప్పటికే నేను 20 సినిమాలో ఎన్నో తీసాం. అప్పటికి మా సొంత సినిమాలు మా బ్యానర్ మీద, జయబేరి బ్యానర్ మీద. నా బ్యానర్లో కూడా నేను హీరోగా చేయను, క్యారెక్టర్ రోల్స్ చేస్తాను. బట్ క్యారెక్టర్ రోల్స్ నేను అనుకున్న విధంగా రాలా నాకు. ఎందుకని రాలేదంటే అప్పుడు కూడా కుర్రాళ్ళగానే ఉండేవాడు. అవునా? అంటే మీరు ఆ సినిమా నుంచి అంటే హీరో పాత్రలు వద్దు నాకు అని అనుకున్న తర్వాత అప్లాజ్ వచ్చిందా ఇండస్ట్రీ నుంచి? 4-5 సినిమాలు వచ్చాయి క్యారెక్టర్ రోల్స్ చేశాను. చేసిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరోయిన్ ఫాదర్ లాగా లేడండి, వాళ్ళ బ్రదర్ లాగా ఉన్నాడండి అంట మొదలెట్టారు. అక్కడ గ్లామర్ బాగా మిమ్మల్ని తగ్గిపోయింది. నా గ్లామరే నాకు డిసడ్వాంటేజ్. అప్పుడు షిఫ్ట్ అయ్యాం, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇక దీన్నే మనం సినిమాని నమ్ముకుంటే మనం గెటాన్ అవ్వలేము. మనం ఇప్పుడు దాకా సంపాదించిన తినడానికి సరిపోద్ది. మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నాకు ఎందుకంటే మొదటి నుంచి బిజినెస్ ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి బిజినెస్ చేద్దాం, ఎక్కడన్నా వేషాలు ఇచ్చినప్పుడు గ్యాప్లో వచ్చినప్పుడు వేషాలు చేసుకుంటాం, బిజినెస్ చేద్దాం అని బిజినెస్లోకి